సో కంటిన్యూస్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్, నైకియా, పేటిఎం, జొమాటో. సో ఈ స్టాక్స్ ఎందుకు ఫాలో అవుతున్నాయి అని చాలామంది అడుగుతున్నారు. సో ఇంటర్నెట్ స్టాక్స్ ఏవైతే ఇవి మనకి రీసెంట్గా ఐపీఓలో వచ్చాయో, సో ఇంటర్నెట్ స్టాక్స్ అనేవి కంటిన్యూస్గా పడిపోతున్నాయి అనమాట. ఎవ్రీడే కూడా 2%, 4%, 5% పడిపోతున్నాయి. సో నైకియా కానివ్వండి, పేటిఎం కానివ్వండి, జొమాటో కానివ్వండి. సో అసలు ఈ ఇంటర్నెట్ స్టాక్స్ పడిపోవడానికి రీజన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో రీజన్స్ చూసిన తర్వాత ఆల్రెడీ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ కనుక ఉంటే కనుక అసలు హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా కూడా డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా కార్పొరేట్ షేర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఈ షేర్ పరిస్థితి ఏంటి, ఇది ఎంతవరకు పడిపోతుందని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఆప్షన్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఏదైతే మండే కానీ ట్యూస్డే కానీ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను, జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఈ ఆప్షన్ కోర్స్లో ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి కూడా మనం నేర్చుకుంటాం ఫ్రమ్ బేసిక్స్ లైక్ ఆప్షన్ చైన్ అనాలిసిస్, ఆప్షన్స్ అంటే ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటాం. అలాగే ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ నేర్చుకుంటాం, ఆప్షన్ సెల్లింగ్, అలాగే ఆప్షన్ హెడ్జింగ్, అలాగే ఫ్యూచర్స్, అలాగే ఫ్యూచర్స్ బేసిక్స్, ఫ్యూచర్స్ సెల్లింగ్ ఏ విధంగా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఈ కోర్స్లో నేర్చుకుంటాం అనమాట. ఎవరైతే ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం అనుకుంటారో, నేను పర్సనల్గా యూజ్ చేసే స్ట్రాటజీస్, వెరీ సింపుల్ స్ట్రాటజీస్ అని ఈ కోర్స్లో నేర్పిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో కాంటాక్ట్ అయితే మీ డీటెయిల్స్ సెండ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. సో ఈ మండే కానివ్వండి, రేపు మండే కానివ్వండి, ఎల్లుండి నుంచి కానీ ఈ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా సో ఎన్రోల్ అవ్వడానికి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మనం చూస్తే కనుక ఈ ఇంటర్నెట్ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. సో నైకియా, పేటిఎం, జొమాటో మనం చూస్తే కనుక ఎవ్రీడే 3%, 4%, 5%, 8% పడిపోతుంది అనమాట. సో ఇంత డ్రాస్టిక్గా ఫాలో అవడానికి రీజన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ తర్వాత వీటిని హోల్డ్ చేయాలా లేదా ఎగ్జిట్ అవ్వాలా లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్నెట్ స్టాక్స్ పడిపోవడానికి రీజన్ ఏంటంటే కనుక ఇవి సో ఐపీఓలో లిస్ట్ అయినప్పుడు హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అయ్యే ఫ్రెండ్స్, అది ఫస్ట్ రీజన్ అనమాట. సో ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి. సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక వీళ్ళకి హెవీ కాంపిటీటర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. లైక్ జొమాటోకి చూస్తే కనుక సో స్విగ్గీ హెవీ కాంపిటీటర్ అనమాట. పేటిఎంకి ఫోన్పే, గూగుల్ పే హెవీ కాంపిటీటర్. ఈవెన్ నైకియా కూడా సో పెద్ద పెద్ద కాంపిటీటర్స్ ఉన్నారు. ఫ్యూచర్లో ఈ ఏదైతే కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీ ఉందో సో దీన్ని ఈజీగా కాపీ చేయొచ్చు. ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ లైక్ రిలయన్స్ ఎవరైనా సరే స్టార్ట్ చేశారనుకోండి బిజినెస్, ఈజీగా కాపీ చేయొచ్చు. అలాగే పెద్ద పెద్ద కాంపిటీటర్స్ ఆల్రెడీ ఉన్నారన్నమాట. సో అందువల్ల సో ఈ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. అలాగే థర్డ్ రీజన్ ఏంటి అంటే కనుక సో ఫస్ట్ హై వాల్యుయేషన్స్ లిస్ట్ అవ్వడం, ఆ తర్వాత కాంపిటీటర్స్ హెవీగా ఉండడం. థర్డ్ రీజన్ ఏంటి అంటే కనుక సో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో నైకియా కానివ్వండి, పేటిఎం కానివ్వండి, జొమాటో కానీ లాస్ మేకింగ్ కంపెనీస్ అనమాట. సో ఈవెన్ జొమాటో చూస్తే కనుక లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి లాస్, నెట్ ప్రాఫిట్ లేదనమాట. కేవలం లాసెస్ జనరేట్ చేస్తుంది. ఈవెన్ పేటిఎం కూడా లాసెస్ జనరేట్ చేస్తుంది. ఈవెన్ నైకియా కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తప్పితే ప్రీవియస్ ఇయర్స్ మీరు చెక్ చేస్తే కనుక 20 crores 30 crores లాస్ చేస్తుంది అనమాట. సో లాస్ మేకింగ్ కంపెనీస్ అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అలాగే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడం, మార్కెట్ కరెక్షన్ రావడం, మార్కెట్లో ప్రస్తుతం మార్కెట్ పడిపోతుంది. సో ఇవన్నీ కూడా రీజన్స్ అనమాట. సో స్టాక్ కింద కంటిన్యూస్గా ఫాలో అవడానికి సో హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అవ్వడం. సెకండ్ రీజన్ వచ్చేసరికి వీళ్ళకి హెవీ కాంపిటీటర్స్ ఉండడం. థర్డ్ రీజన్ వచ్చేసరికి సో ఈ కంపెనీస్ లాస్ మేకింగ్ కంపెనీస్ అవడం. ఆ తర్వాత ఫెడ్ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ హైక్ చేయడం, హైక్ ఏదైతే పెంచారన్నమాట. సో అది వన్ ఆఫ్ ద రీజన్. ఆ తర్వాత మార్కెట్లో కరెక్షన్ రావడం. సో కరెక్షన్ రావడం వల్ల ఈ స్టాక్స్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ జరిగి ఎవ్రీడే కూడా కంటిన్యూస్గా పడిపోతుంది అనమాట. సో ఇదన్నమాట రీజన్స్ పడిపోవడానికి. అలాగే ఈ స్టాక్స్లో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది ప్రస్తుతం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో పేటిఎం ఫ్రెండ్స్. సో పేటిఎం సో ఏదైతే లిస్ట్ అయిన ప్రైస్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోతుంది. 1961 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన కంపెనీ ఆల్మోస్ట్ హాఫ్ అంటే 55% పడిపోయింది అనమాట. సో ఈ స్టాక్ ఇంత పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కనుక హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అవ్వడం. సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక ఇట్స్ అ లాస్ మేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. సో మనం అందరికీ తెలుసు ఏవైతే ఈ డిజిటల్ కంపెనీస్ ఉన్నాయో, ఇంటర్నెట్ కంపెనీస్ ఉన్నాయో, ఇట్స్ అ లాస్ మేకింగ్ కంపెనీస్. మార్చ్ 2016 నుంచి మార్చ్ 2021 లాస్ట్ 5 ఇయర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీళ్ళు ప్రాఫిట్ అనేది 1 రూపీ కూడా ఎర్న్ చేయలేదన్నమాట. ఆల్మోస్ట్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. సో అందువల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం కామన్ అనమాట. సో అందువల్ల డ్రాస్టిక్గా పడిపోయింది. ఒకవేళ మీకు ఐపీఓలో ఈ కంపెనీ మీ పోర్ట్ఫోలియోలోకి వచ్చినా సరే, అంటే మీకు ఐపీఓలో మీకు వస్తే కనుక షేర్స్, అలాగే ఒకవేళ మీరు ఈ షేర్ బాగా పడిపోతుంది కదా అని చెప్పేసి 1000 దగ్గర 1100 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ ఒకవేళ చేస్తుంటే కనుక సో
సో ఈ పర్టికులర్ షేర్ని ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. టైం పడుతుంది, 1 to 2 years టైం పడుతుంది కొంత రికవరీ వచ్చి మీ ప్రైజెస్ దగ్గరికి రావడానికి. ఒకవేళ హోల్డ్ చేయగలిగితే కనుక హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడం ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి, హై వాల్యుయేషన్స్ దగ్గర ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక, లేదా మీకు ఐపీఓలో వచ్చి ఉంటే కనుక లాంగ్ టర్మ్ కోసం ఒకవేళ హోల్డ్ చేద్దాం అనుకుంటే హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ స్ట్రాంగ్ రికవరీ మీరు యావరేజ్ అనేది చేసుకోండి. ప్రస్తుతం కూడా పడిపోతున్నప్పుడు యావరేజ్ చేయకండి. సో స్ట్రాంగ్ రికవరీ వచ్చిన తర్వాత, మార్కెట్ కొంత పాజిటివ్ ఉన్న తర్వాత, సో అప్పుడు మీరు ఒకవేళ ఈ స్టాక్లో యావరేజ్ చేద్దామంటే యావరేజ్ చేయొచ్చు, ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ, అది కూడా మీరు మైండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసరికి జొమాటో ఫ్రెండ్స్. సో జొమాటో కూడా మనకి ఏదైతే లిస్ట్ అయింది 75-80 రూపీస్ అరౌండ్గా లిస్ట్ అయింది. లిస్ట్ అయిన నుంచి ఆల్మోస్ట్ 169 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. ఆ తర్వాత మనకి స్టాక్లో రీసెంట్గా ప్రాఫిట్ బుకింగ్స్ రావడం జరిగింది. అంతేకాకుండా కొంత రీసెంట్ క్వార్టర్స్లో కొంత ఏదైతే నెగిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేస్తుందో వల్ల ఇంకా కూడా డ్రాస్టిక్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. సో దీనికి లిస్ట్ అవ్వడం కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అయినా కొంత బాగా పైకి వెళ్ళి ఆ తర్వాత రిజల్ట్స్ కొంత నెగిటివ్ రావడం వల్ల సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్, ఆ తర్వాత హెవీగా సో ఏవైతే పెద్ద ఇన్వెస్టర్స్ సెల్ చేయడం వల్ల సో డ్రాస్టిక్గా పడిపోయిందనమాట. సో ఈ స్టాకు సో మీ పోర్ట్ఫోలియోలో 100 రూపీస్ దగ్గర కానీ 130-140 రూపీస్ దగ్గర ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో లాంగ్ టర్మ్ కోసం అయితే ఈ స్టాక్లో కూడా హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా ఇంత పడిపోవడానికి కారణం ఏంటి అంటే కనుక ఇట్స్ ఆల్సో లాస్ మేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. సో లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి లాసెస్ ఎండ్ అయ్యే ఛాన్సే ఉంటాయి. బట్ జొమాటో ఫ్యూచర్లో మనకి షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హోల్డ్ చేద్దాం అనుకుంటే హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు 120-130 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక రికవరీ వస్తే కనుక మీ లెవెల్స్ దాటి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం చేయకండి, ఇంకా కూడా డౌన్ సైడే కనిపిస్తుంది ట్రెండ్ అనేది. సో ఎందుకంటే మేజర్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ ఉందో డ్రాస్టిక్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ 130 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ ఉందో డ్రాస్టిక్ ఫాల్ కనిపించింది. సో అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. మార్కెట్లో కొంత రికవరీ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక సో లాంగ్ టర్మ్ కోసం వదిలేయచ్చు అనమాట కంపెనీ. సో ఒకవేళ మీకు ఐపీఓ ప్రైస్ వచ్చుంటే ఆల్మోస్ట్ మీరు ప్రాఫిట్లోనే ఉండుంటారు. 75-80 రూపీస్ దగ్గర లిస్ట్ అయింది కాబట్టి ఇంకా ప్రాఫిట్లో ఉంటారు. సో కావాలనుకుంటే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి, లేదా ప్రాఫిట్ బుకింగ్ 5%-10% బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది జొమాటో గురించి. అలాగే నైకియాకి వస్తే కనుక సో నైకియా సో కొంత ప్రాఫిటబుల్ బిజినెస్సే, బట్ ఏంటంటే కొంత పేరున్న కంపెనీ, లాంగ్ రన్లో బాగా రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. బట్ ఓవర్ వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అవడం వల్ల కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో స్టాక్ చూస్తే కనుక 2500 రూపీస్ స్టాక్ ఆల్మోస్ట్ మనకి సో 1400 రూపీస్ దాకా పడిపోయింది అనమాట. సో అందువల్ల సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కంపెనీ హై వాల్యుయేషన్స్ లిస్ట్ అవడం వల్ల ఈ స్టాక్ ఇంత డ్రాస్టిక్గా పడింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 4 years 2018 నుంచి 2021 అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంపెనీ ఇట్స్ అ లాస్ మేకింగ్ కంపెనీ ఫ్రెండ్స్. లాస్ట్ 3 years ఇది మనకు లాస్ పోస్ట్ చేసింది. కేవలం 2021 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే 2021 ఫైనాన్షియల్ ఇయర్లో స్మాల్ ప్రాఫిట్ 62 crores అనేది ప్రాఫిట్ అనేది చూపించింది అనమాట. బట్ రిమైనింగ్ ఇయర్స్ ఇట్స్ ఏ లాస్ మేకింగ్ కంపెనీ అనమాట. లిస్ట్ అయ్యే ముందు కొంత ప్రాఫిట్స్ అనేవి చూపించిన, అంతకు ముందు అంతా కూడా సో ఆల్మోస్ట్ ఇట్స్ ఎ లాస్ మేకింగ్ కంపెనీ. అంటే అంతేకాకుండా రీసెంట్ క్వార్టర్స్లో కొంత ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసింది. సో అందువల్ల సో కొంత స్టాక్ కొంత మంచి వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అయింది. బట్ ఓవర్ వాల్యుయేషన్స్ దగ్గర ఉండడం వల్ల సో హెవీ ప్రాఫిట్ బుకింగ్ జరిగి కంటిన్యూస్గా పడుతుంది. ఎవ్రీడే కూడా కంటిన్యూస్గా కింద పడిపోతుంది అనమాట. సో పడిపోతున్నప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. సో మార్కెట్లో కూడా బజ్ ఉంది, ఇంటర్నెట్ స్టాక్స్ కంటిన్యూస్ ఫాల్. అలాంటి బజ్ ఉన్నప్పుడు ఇంకా కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరిగే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఒకవేళ మీకు హై వాల్యుయేషన్స్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్న ఐపీఓలో వచ్చినా సరే హోల్డ్ చేయండి. సో ఈ కంపెనీ కొంత క్విక్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్, క్విక్గా రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందువల్ల హోల్డ్ అనేది చేయొచ్చు. బట్ ఏదైతే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్రస్తుతం చేయడం మంచిది కాదు ఫ్రెండ్స్. సో లాంగ్ రివర్సల్ వచ్చిన తర్వాత సో అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి ఇంటర్నెట్ స్టాక్స్ గురించి. అలాగే చాలామంది అడుగుతున్నారు కార్పొరేట్ షేర్ గురించి. సో కార్పొరేట్ షేర్ మీకు ఏదైతే లిస్టింగ్ ప్రైస్కి వచ్చినా సరే, లేదా 1100-1200 రూపీస్ దగ్గర సో చాలామంది ఇన్వెస్ట్ చేశారు. సో అలా చేయడం అంత మంచిది కాదు. ఫాలింగ్ స్టాక్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ అనేది చేయకూడదు ఫ్రెండ్స్. ఇది ఇంకా కూడా డౌన్ఫాల్లోనే ఉంది, స్ట్రాంగ్ ఫాల్ అనమాట. ప్రస్తుతం ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయకండి. మనం
ప్రీవియస్ వీడియోస్లో కూడా డిస్కస్ చేసాం. ఎప్పుడైతే ఇది 1100 రూపీస్ దాటుతుందో కింద పడుతుందో ఎగ్జిట్ అయిపోమని చాలా వీడియోస్లో డిస్కస్ అనేది చేసాం. ఆ తర్వాత రీసెంట్గా ఒక వీడియోలో కూడా డిస్కస్ చేసాం. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి, సో స్టాక్ ఇంకా కూడా పడే ఛాన్స్ ఉందని. సో ఇంకా కూడా పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కంపెనీ మంచి కంపెనీయే, సో వెరీ గుడ్ కంపెనీ అని చెప్పలేం, కానీ కంపెనీ ఓకే ప్రాఫిటబుల్ కంపెనీయే. మనం ఏదైతే P&L చెక్ చేసినా సరే కంపెనీ ప్రాఫిట్స్ అనేవి స్లైడ్గా జనరేట్ చేస్తుంది. బట్ ఏంటంటే సో బజ్ ఉన్న స్టాక్ కాదు, అందువల్ల సో రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా కష్టం. సో అందువల్ల మీరు లాంగ్ రన్ అయితే కనుక హోల్డ్ చేయడం మంచిది. నాకు కూడా IPO రూపంలో వచ్చింది, నేను కూడా అరౌండ్ సో రీసెంట్ టైమ్స్లో ఎగ్జిట్ అనేది అయిపోయాయి అనమాట. సో బట్ నాకు 1 లాట్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం లేదు. సో అరౌండ్ 2000-4000 రూపీస్ అరౌండ్గా లాస్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయాను. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఇంకా కూడా పడే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. డ్రాస్టిక్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి. ఆల్రెడీ మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ హోల్డింగ్స్లో ఉంటే కనుక సో ఒకవేళ హోల్డ్ చేద్దాం అనుకుంటే లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. ఏమైనా మంచి రిజల్ట్స్ ఏమైనా పోస్ట్ చేస్తే కనుక షార్ట్ రికవరీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ప్రస్తుతంకి అయితే కనుక డౌన్ ఫాల్లోనే ఉంది, కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయకండి ఫ్రెండ్స్. సో ఇవన్నమాట సో ఇంటర్నెట్ స్టాక్స్ అలాగే కార్ ట్రేడ్ గురించి సో ఈ స్టాక్స్లో. సో ఇదన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.